12 రాసుల్లో వారికి ఇవాళ అంటే జూలై 11, 2025 శనివారం ఏ రాశి వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. మేషరాశి. వ్యక్తిగతంగా కొద్దిపాటి ఇబ్బందులు మేషరాశి వారికి తప్పకపోవచ్చు. ఉద్యోగంలో లక్ష్యాలను పూర్తి చేసే విషయంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. లాభదాయకమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన పనులు వ్యవహారాలు తేలిగ్గా పూర్తవుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక విషయాల్లో ప్రస్తుతానికి ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకోకుండా రాబడి పెరిగి కొన్ని కీలక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు చాలా వరకు చక్కబడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. ఆస్తి వివాదాలకి పరిష్కారం లభిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రేమ వ్యవహారాలు హుషారుగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి. మిథున రాశి పరిస్థితి ఇది కర్కాటకంలో ఉద్యోగం బాగా సాగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఇంటా బయట అనుకూలతలు నెలకొంటాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఉద్యోగ సంబంధమైన కీలక సమాచారం అందుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. సింహరాశి. ఉద్యోగంలో శ్రమ బాగా పెరుగుతుంది. అయితే అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకి సానుకూల సమాచారం అందుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక కన్యారాశికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా ఏ పని చేపట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో బాగా రాబడి అనేది వీళ్ళకి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ఆదాయపరంగా కొత్త ప్రయత్నాల మీద దృష్టి సారిస్తారు. అనవసర ప్రయత్నాలకి పరిచయాలకి దూరంగా ఉంటే మంచిది. తులారాశి వారికి ఉద్యోగపరంగా శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఆర్థికంగా ఈరోజు మీకు చాలా సానుకూలంగా ఉంది. కొన్ని ముఖ్యమైన కుటుంబ బాధ్యతలు మీరు పూర్తి చేస్తారు. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. వృశ్చిక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. వృత్తి వ్యాపారంలో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. సొంత నిర్ణయాల వల్ల లాభం ఉండదు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు బకాయిలు ఆర్థికంగా ఈరోజు వీరికి మేలు చేకూరి చేతికి అందుతాయి. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. వృత్తులు ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి. ఆర్థిక జీవితం చాలా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. ఇంటా బయట చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు నష్టాల నుంచి కొద్దిగా బయటపడే అవకాశం కనిపిస్తుంది. మకర రాశి. ఇంటా బయట శ్రమ ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటాయి. రోజంతా సంతృప్తికరంగానే గడుస్తుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కుంభరాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవడం ఈరోజు కాస్త కష్టంగానే ఉంది. ఆరోగ్యం విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ జీవితం చాలా వరకు ఇబ్బందులుగా ఉంటుంది ఈ ఒక్కరోజు. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఈరోజు కుంభరాశి వారికి రోజు మొత్తం మీద ఉంటుంది. ఇక మీనరాశికి ఒకటి రెండు ధనయోగాలు పట్టే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. నిరుద్యోగులు దూర ప్రాంతాల్లో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు.